ఈరోజు కంటక వాక్యం. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాననెను. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. ప్రియులారా, యేసయ్య శిలువ మరణం పొందకముందు చివరిగా మాట్లాడిన మాటలు ఇవేనని మనం గ్రహించాలి. ఈ మాటల చేత యేసయ్య తన స్నేహితులను ఎంతగానో బలపరిచాడు. 3.5 సంవత్సరాలు యేసయ్యతో స్నేహం చేసిన వాళ్ళు కూడా ఈ లోకంలో శ్రమలే అనుభవించాలని యేసయ్య వారికి తెలియజేశాడు. యేసయ్య తన శిష్యులతో చెప్పిన అనేక విషయాలను గురించి వారు విని, ఇదిగో ఇప్పుడు నీవు గూఢార్థముగా ఏమీ చెప్పక స్పష్టముగా మాట్లాడుచున్నావు, సమస్తము ఎరిగిన వాడవనియు ఎవడును నీకు ప్రశ్న వేయనగత్యము లేదనియు ఇప్పుడు ఎరుగుదుము. దేవుని యొద్ద నుండి నీవు బయలుదేరి వచ్చితివని దీని వలన నమ్ముచున్నామని చెప్పగా, యేసు వారిని చూచి, మీరిప్పుడు నమ్ముచున్నారా? ఇదిగో మీలో ప్రతివాడును ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చేయున్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాననెను. ప్రియులారా, యేసయ్యతో స్నేహం చేసి అనేక అద్భుతాలను చూసిన శిష్యులు కూడా చివరికి యేసయ్యను ఒంటరిగా విడిచి వెళ్లారు. దీనికి గల కారణం వారు పరిశుద్ధాత్మను పొందకపోవడమే. పెంతెకొస్తు దినము వరకు వారందరూ మామూలు మనుషుల వలనే ఈ లోకంలో జీవించారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నారో అప్పటి నుండి వారందరూ దేవుని చేతిలో వాడబడిన వారై ఈ లోకంలోని శ్రమలను జయించగలిగారు. ప్రియులారా, శిష్యుల వలె మన జీవితం కూడా ఉందని మనం గ్రహించాలి. మనం కూడా యేసయ్యకు సాదృశ్యంగా ఉన్న దేవుని వాక్యాన్ని ప్రతిదినం చదువుతాం. కానీ శిష్యులు పొందినట్టుగా పరిశుద్ధాత్మని శక్తి మనలో లేనట్లయితే శిష్యుల వలె ఈ లోకంలోని శ్రమలకు లోబడతాము. అందుకే ప్రార్థనతో కూడిన వాక్య ధ్యానం మనలో ఉండాలి. ప్రతిదినం దేవుని వాక్యాన్ని చదవడానికి, దేవుని వాక్యానికి లోబడి ఆ వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడాలి. అప్పుడే యేసయ్య శిష్యుల వలె మనం కూడా ఈ లోకాన్ని జయించి ఎన్ని శ్రమలనైనా ఎదుర్కోగలం. అందుకే ప్రతిదినం పరిశుద్ధాత్మని శక్తికై ప్రార్థించే వారమై ఉందాం. ఈ వాక్యము ఈ లోకంలో కలిగే ప్రతి శ్రమను మనం జయించగలమని మనకు తెలియజేస్తుంది. కనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ జై జీవితం గల వారమై జీవిద్దాం. అటువంటి అనుభవంలోనికి దేవుడు మనలను నడిపించునుగాక. ఆమేన్.